పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మేజర్ పంచాయతీ పరిధిలో 36 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లేని ఈ ఉద్యోగం మాకు అవసరం లేదని, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చేయడానికి మాత్రమే మమ్మల్ని ప్రభుత్వం నియమించిందని, ఏ ఒక్క రోజు మాతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక గ్రామ వాలంటీర్ను. ఈరోజు నేను రిజైన్ చేయడం జరిగింది ఆ జాబ్కి. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ అందరూ వాలంటీర్ల మీద వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాలంటీర్ అనే వ్యవస్థ ఒక జగన్ కోసమే పనిచేస్తున్నారు, జగన్ ఉద్దేశించే జగన్తోనే ఉన్న మనుషుల ప్రకారంగా పనిచేస్తున్నారనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేంటంటే ఈ నెల మేము పెన్షన్ ఇవ్వలేకపోయాం. మా ఉన్న కుటుంబాలకి మేము ఎవరికి పెన్షన్ చాలా బాధ అనిపించింది. మాకు వాలంటీర్స్ మొత్తము మా వ్యవస్థ మొత్తంగా చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకో ఈరోజు మేము రిజైన్ చేస్తున్నామంటే మేము సేవలు అందించకుండా ఉన్నందుకు మాకు అవసరం లేదు. ఈ వాలంటీర్ జాబ్ ఇటువంటి అవసరం లేదు, మాకు కనీసం అవసరం లేదు. అందుకు మేము ఈరోజు ఏమంటే రిజైన్ చేసాం. మాతో పాటు మా వాలంటీర్ మొత్తం కురుపాం పంచాయతీలో ఉన్న వాలంటీర్స్ మొత్తం రిజైన్ చేస్తాం. మాకు ఈ జాబ్ అవసరం లేదు. కరోనా టైంలో కూడా మేము ప్రజల కోసం పాటుపడి ప్రజల కోసం సేవ చేసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్కు ఉద్దేశించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చాలా ఆరోపణలు మా పైన చేశారు. కానీ మేము ఏవి పట్టించుకోలేదు. ఎందుకంటే మేము జగనన్న ఏమంటే జగన్ కోసమే పనిచేస్తామని కాకుండా జగన్ దేనికి వేశారు? ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, వాళ్ళకి ఏవైనా సంక్షేమ పథకాలు అందించడం కోసమే మాకేసి ఉన్నారు. కానీ మేమేమి ఎలక్షన్ ఇది జగనన్న కోసమే పనిచేయడం, జగన్ కోసమే చేయడం కాదు. మేము ప్రజలు ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు అవసరం లేదు, మాకు ఈ జాబ్ అవసరం లేదు. మాకు ప్రజల కోసం సేవ చేయవలసిన అవసరం లేనప్పుడు మాకు ఈ జాబ్ అవసరం లేదు. అది సాయి రావాలి కదా.